ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లుగా భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లుగా భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లుగా భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, భుజంగరావు కీలక విషయాలు చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసినట్లుగా చెప్తున్నారు. మరోవైపు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిగా బీఆర్ఎస్ అగ్రనాయకుల మెడకు చుట్టుకుంటుందా ఈ కేసు? డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఎవరి కోసం జరిగింది అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. మామూలుగా అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఏదైనా సరే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడానికి ఎవరైనా సరే ప్రయత్నాలు చేస్తే వారి ఆ కుట్రలను భగ్నం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది తరచుగా వాడేటటువంటి వ్యవహారం. కానీ ఈసారి మాత్రం జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే విధంగా, బీఆర్ఎస్ పార్టీ పైన ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఇతర పార్టీలకు సంబంధించి నిధులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారో, ఇతర పార్టీలు గెలవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరినీ కూడా కంట్రోల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అయితే భుజంగరావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ప్రణీత్ రావు ముగ్గురు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. వాళ్ళు ఒకటే ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం, మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, అగ్రనాయకులు చెప్తేనే మేము చేశాం తప్ప మా అంతటా మేమేమీ చేయలేదు. అది పలానా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లేకపోతే తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లను ఇవ్వడం ద్వారానే మేము ఇదంతా కూడా చేశాము అని చెప్పడంతో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు 1, 2, 3, 4 ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిన్న కూడా చూసుకుంటే మాత్రము రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి పోలీస్ అధికారులు చాలా క్లియర్ గా కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఉన్నారు అని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు భుజంగరావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు బయటికి రావడంతో నెక్స్ట్ ఎవరి పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది మాత్రం మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.